అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుందేటీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ చికెన్ బజ్జీ ఎలా చేయాలో నేర్చేసుకుందాం. దీనికోసం ముందుగా 100 గ్రామ్స్ బ్రెస్ట్ చికెన్ని తీసుకోవాలి. క్లీన్గా కడిగేసుకున్న బ్రెస్ట్ చికెన్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని దీన్ని ఫైన్గా ఇలా పేస్ట్గా చేసుకోవాలి. ఎలాంటి పలుకులు అనేవి లేకుండా చూసుకోండి. పీసెస్ అనేవి చిన్న చిన్న పీసెస్గా అయిపోయే వరకు పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్లో హాఫ్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఇలా ఫైన్గా చేసుకున్న చికెన్ని ఆయిల్లో వేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఈ వాటర్ అంతా వ్యాపరేట్ అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి పీసెస్ అనేవి చిన్నగా అయిపోవాలి. అలానే వాటర్ అంతా వ్యాపరేట్ అయిపోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పీసెస్ అనేవి పెద్దగా అనిపిస్తే కొంచెం స్మాష్ చేసుకొని దానిలోకి పావు స్పూను చికెన్ మసాలా, అలానే పావు స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూను స్వీట్ అండ్ స్పైసీ సాసు, 1 స్పూను చిల్లీ పౌడరు, అలానే పావు స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ ఈ చికెన్ పీసెస్కి బాగా అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కొంతసేపు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అంతే, మన బజ్జీల్లోకి మిక్చర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనము బజ్జీకి పిండిని కలుపుకుందాము. ముందుగా బౌల్ తీసుకొని దానిలోకి 100 గ్రామ్స్ శనగపిండిని యాడ్ చేసుకొని అలానే హాఫ్ స్పూన్ సాల్ట్ని కూడా పించ్ ఆఫ్ టర్మరిక్ని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ బ్యాటర్ని అనేది పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. దీంట్లో ఎలాంటి ఉండలు అనేది లేకుండా చూసుకుంటూ దీన్ని కలుపుకోవాలి. అలా అని థిక్గా ఉండకూడదు, మరీ పలుచగా ఉండకూడదు. జారైపోద్ది పలుచగా ఉంటే, అందుకని చూసుకొని కలుపుకోవాలి. అలానే ఒక పించ్ ఆఫ్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి దీనిలోకి. దీనివల్ల బజ్జీలు అనేవి బాగా సాఫ్ట్గా వస్తాయి, ఫ్లఫీగా. ఇలా పిండినంతా కలుపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం బజ్జీల కోసం మిర్చీస్ని తీసుకోవాలి. అలానే మనం దీనిలోకి స్టఫింగ్ని కూడా ఈ ప్లేట్లోకి యాడ్ చేసుకుందాం. మనం ఇక్కడ మిర్చీస్ని తీసుకున్నాము, బజ్జీ మిర్చీస్. వీటిని క్లీన్ చేసుకొని ఇలా సన్నగా ఘాటు పెట్టుకొని మనం స్టఫింగ్కి రెడీ చేసుకున్న చికెన్ అంతా ఇలా స్టఫ్ చేసుకుందాం. మనం వామ్ బజ్జీల్లో కనుక వామ్ని అయితే ఎలా స్టఫ్ చేసుకుంటామో అలానే ఈ చికెన్ అంతా దీనిలోకి స్టఫ్ చేసుకోవాలి, అన్ని మిర్చీస్లోకి. ఇక్కడ మిర్చీస్ అనేవి స్పైసీగా అనిపిస్తే లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేయచ్చు, లేకపోతే సీడ్స్తో సహా ఉంచుకొని ఇలా స్టఫ్ని అంతా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మిర్చీస్ అయితే స్పైసీ లేవు, అందుకని నేను సీడ్స్తో సహా ఉంచి అంతా స్టఫ్ చేసుకున్నాను. ఇలా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనము ఈ బ్యాటర్ అంతా కలిపిన శనగపిండి బ్యాటర్ అంతా ఒక గ్లాస్లో తీసుకోవాలి. గ్లాస్లో తీసుకుంటే బజ్జీలు వేసుకోవటం చాలా ఈజీ అవుతుంది. ఇలా స్టఫ్ చేసిన మిర్చేసిన అన్నిటినీ ఇలా గ్లాస్లో వేసిన పిండిలో ముంచేసి ఇలా చూపిస్తున్న విధంగా ఇలా ముంచి వేసుకోవాలి. దానివల్ల బజ్జీస్ అనేవి చాలా నీట్గా వస్తాయి. ఇలా చూపించిన విధంగా అన్ని బజ్జీస్ని ముంచేసి వేసేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత టర్న్ చేసుకొని 1 మినిట్ ఫ్రై చేసిన తర్వాత వాటిని బయటే తీసుకోవాలి. మనము అన్నీ ఒక్కసారే ఫ్రై చేయట్లేదు, ఒక 2 మినిట్స్ అవి బయట ఉంచుకున్న తర్వాత మరలా ఫ్రై చేసుకోవాలి. సెకండ్ టైం ఫ్రై చేసుకోవటం వల్ల బజ్జీస్ లోపల ఉన్న మిర్చి అనేది బాగా కుక్ అవుతుంది. అందుకోసం మనం ఫస్ట్ ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకొని తర్వాత ఒక 4 మినిట్స్ ఫ్రై చేసుకుంటే బజ్జీస్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. లోపల మిర్చి కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అందుకని ఇలా 2 టైమ్స్ అనేవి మనం 1 టైం కాకుండా 2 టైమ్స్ని యాడ్ చేసుకోవటం వల్ల బజ్జీస్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత బజ్జీస్ అన్నీ బయటికి తీసేసుకోవాలి. ఒక బజ్జీ కట్ చేసుకొని చూద్దాం ఎలా వచ్చాయో. చూసారు కదా, లోపల మిర్చి అంతా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది.
పైన సాఫ్ట్గా ఉన్నాయి. ఇలా ఇలా ఒట్టిగా అయినా తినేయొచ్చు, లేకపోతే ఆనియన్స్తో స్టఫ్ చేసుకొని కచప్ వేసుకొని అయినా తినేయొచ్చు. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బజ్జీస్ అనేవి రెడీ అయిపోయాయి. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చాయనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. అలానే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కుందేటీస్ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. నా నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని తప్పకుండా క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు